రథయాత్ర భారతదేశ నిర్మల మాత యాత్ర కుండలిని జాగృతి ఆత్మ సాక్షాత్కారం రైతునగర్ శ్రీనివాస్ కాలనీ పార్క్ సాక్షాత్కారం పొందండి సహజ యోగం చేయండి జన్మను ధన్యం చేయండి దేశమంతా తిరిగితే దీప్యమానంగా రాష్ట్రమంతా తిరిగి రాజరాజేశ్వరిగా జిల్లాలంతా తిరిగే జగదీశ్వరిగా పల్లెలంతా తిరిగే పరమేశ్వరిగా పచ్చ పచ్చలను నదీమ తల్లులను దాటుతూ చైతన్య తరంగాలలో మన ప్రాంతానికి విచ్చేసే రండి రండి జనులారా ఆత్మ సాక్షాత్కారము పొందండి సహజ యోగం చేయండి జన్మను ధన్యము చేయండి చెడు వ్యసనాలకు బానిసలైన వారిని మార్చే యోగం అసత్య గురువుల ఆటలకు అడ్డుకట్ట సహజ యోగం మాయలో ఉన్న మానవ జన్మను సార్థకమేద్దాం మనలో ఉన్న దివ్య శక్తిని మదిలో చూద్దాం రండి రండి జనులారా ఆత్మ సాక్షాత్కారం పొందండి సహజ యోగం చేయండి జన్మను ధన్యము చేయండి అమ్మ ఆశించిన ఆకాంక్షను నెరవేర్చుదాం ఆదిశక్తి బిడ్డలం సహజ యోగులం అఖండ జ్యోతి దివ్యలం సహజ యోగ వ్యాప్తి కారకులం సహజ సేవయ లక్ష్యం నిర్మల జ్ఞానమోక్షానికి మార్గం సహజ జ్ఞానం ఉచితంగా పొందండి సహజ జ్ఞానం ఉచితంగా పొందండి రండి రండి జనులారా ఆత్మ సాక్షాత్కారం పొందండి సహజ యోగం చేయండి జన్మను ధన్యము చేయండి జన్మను ధన్యము చేయండి జన్మను ధన్యము చేయండి. ఈ పార్క్ వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మేము సహజయోగ ధ్యానం గురించి చెప్పబోతున్నాం. ఈ సహజయోగ ధ్యానం అన్నది మనకి ప్రసాదించింది శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు చింద్వారాలో అంటే మధ్యప్రదేశ్లోని చింద్వారా నగరంలో జన్మించారు. ఈ ధ్యానం ద్వారా మనకి ప్రశాంతత అన్నది లభిస్తుంది. ముందుగా ఇందులో ఏముందో ఫస్ట్ ఒకసారి ఈ చార్ట్లో చూస్తే ఇందులో ఉన్న ఏం ప్రక్రియ జరుగుతుంది అన్నది మనకు తెలుస్తుంది అన్నమాట. ఇందులో చూస్తే మనకి ఇక్కడ 3 నాడులు అన్నవి ఉన్నాయి. ఒకటి 3 నాడులు ఉంటాయి. మళ్ళీ మధ్య నాడిలో చూస్తే 7 చక్రాలు కూడా కనిపిస్తున్నాయి. మామూలుగా మనం ఒక బిడ్డ జన్మించేటప్పుడు ఆ బిడ్డలో ఏంటంటే ఈ కుండలిని శక్తి అన్నది ఉంటుంది. ఈ ట్రయాంగిల్ హోమ్లో కుండలిని శక్తి అన్నది ఉంటుంది. ఇది జాగృతి అయినప్పుడు ఇది మన మాడు భాగం. ఇది మెత్తగా ఉంటుంది అలా పుట్టిన పిల్లవాళ్ళలో. క్షమించుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా ఒక 2 సార్లు అనుకోవాలి. నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకున్నాను. ఇది 2వ స్టెప్ అండి. 3వ స్టెప్ వచ్చి మనం తల మీద పెట్టుకొని స్కిన్ని కొంచెం గట్టిగా ఒత్తుతూ స్కిన్ని తిప్పుతూ శ్రీమాత నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించాను అని మనస్ఫూర్తిగా ఒక 3 సార్లు అనుకో. ఒకసారి
మూడో స్టెప్ వచ్చి మాడు మీద చేయి పెట్టుకొని తల మీద కొంచెం గట్టిగా పెట్టి స్కిన్ని తిప్పుతూ శ్రీమాతకి నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి అని కోరుకోవాలి. శ్రీమాతకి మాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. శ్రీమాతకి మాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. ఇలా అన్నాక మీ తల మీద కానీ చేతులు రెండు చాచి శ్రీ మాతాజీ మీద ఇలా చేతులు చాచి మీ చేతుల్లో కానీ తల మీద కానీ ఏమైనా తెలుస్తుందో గమనించారు. ఇదే అండి. ఇలా మనం రోజు ధ్యానం చేసుకుంటే మనకి ఈ కుండలిని శక్తి అన్నది జాగృతి అవుతూ ఉంటుంది. చాలా ఫోల్డ్స్ ఉంటాయి, అలా కొద్దిగా జాగృతి అవుతూ ఉంటుంది. మనం బ్యాలెన్స్లోకి వస్తూ ఉంటాము. ఈ ప్రక్రియ మనం రోజు చేయాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్పు. మాడిపైన చాలా బాగుంది, చల్లగా వస్తుంది. మంచిగా ఉందమ్మా. ప్రశాంతంగా రెండు చేతుల్లో తల మీద చల్లటి గాలులు, ప్రశాంతత. చేతుల్లో బాగా చల్లగా ఉందమ్మా. అదే డివైన్ పవర్ అంటే అది. నా మాడిపైన చాలా చల్లగా ఉందమ్మా, చల్లటి గాలి ప్రవహిస్తుంది. నాకు చేతుల్లో ఏదో వైబ్రేషన్ గాలి లాగా తగులుతుంది. కళ్ళు మూసుకున్నప్పుడు ప్రశాంతంగా అనిపించింది. నాకంత ప్రశాంతంగా ఉంది. ఇలా వేవ్స్ లాగా తగులుతున్నట్టు. I feel very cool and calm and peace. తల మీద కాళ్ళల్లో చేతుల్లో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలా రోజు చేసుకుంటే మనకి ప్రశాంతత అన్నది నిలుస్తూ ఉంటుందండి. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్ అంతా చెప్తారు కదండి, వాటినే వైబ్రేషన్స్ అని అంటారు. ఈ కుండలిని శక్తి జాగృతి అయినప్పుడు మనకి ఆ చైతన్య లహరిలు అన్నవి ఇలా చల్లగా తెలుస్తున్నాయి అన్నమాట. సో ఈ సహజయోగ ధ్యానం అన్నది శ్రీ మాతాజీ గారు 150 దేశాల్లో చెప్పుకున్నారన్నమాట. అన్ని దేశాల్లో జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎక్కడికి వెళ్ళినా ఉచితమే, మనకి ఏమాత్రం ఖర్చు ఫీజు ఉండదు. ఇంకా ఇది మనము ప్రతిరోజు పొద్దున్న సాయంత్రము ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసి ఆ కుండలిని శక్తి జాగృతి అవుతుంది మన లోపల గమనించుకుంటూ ఉండాలి. ఉన్న తర్వాత మరియు ఎవ్రీ వీక్లో ఒకసారి సెంటర్ అని ఉంటాయి దగ్గర, ప్రతి ఏరియాలో దగ్గరలో సెంటర్స్ ఉంటాయి. సో ఆ సెంటర్స్కి వెళ్తూ ఉండాలి. సెంటర్కి వెళ్ళడం వల్ల రోజు మెడిటేషన్ చేయడం వల్ల మనలో అంతర్గత శాంతి పెరుగుతుంది. ఆ శాంతిని మనం అందరికీ పంచగలుగుతాము. మరియు మనలో ఉన్న ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానీ మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ మనమే రిజాల్వ్